ఈ క్వశ్చన్ ఇద్దరికి. మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత 10 ఏళ్ళకో, 12 ఏళ్ళకో రిలీజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం. 12 ఏళ్ళకి ముందంటే ఓకే. ఈ 12 ఏళ్లలో చాలా మారిపోయింది. మీ ఇమేజ్ మారింది. మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్పుంటే తెలుసు మెచ్యూరిటీ వచ్చిందా లేదని? మీరెలా కన్ఫర్మ్‌గా చెప్తారు? ఆయన ఏదో అలా ఫిక్స్ అయ్యారు కావని నువ్వే. కెరీర్ చూసుకోండి. మీకు వచ్చిందనుకుంటున్నాను మరి. అఫ్ కోర్స్ తప్పైతే అండి. ఆ అమ్మాయి క్షమించండి. మాటలు పట్టించుకోకండి. ఆ. సరే అయితే. ఇప్పుడు ఈ కథ చెప్పుంటే ఈ సినారియోలో, ఈ ప్రజెంట్ సినారియోలో మీరిద్దరు ఒప్పుకునేవాళ్ళ? అంటే డిపెండ్స్ ఆన్ ఎవరు చెప్తున్నారో కదా అనేది. ఇప్పుడు సుందర్ సార్ బలం ఆయన ఫోర్టే వచ్చి ఆ కామెడీ అండ్ నో ఇంత ఒక ఒక 10-15 మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్‌లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు 'అరణ్మనే 4'లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్‌లోనే ఉంటుంది హారర్ కామెడీ. సో చూస్తున్నాం కదా! సో ఒక డైరెక్టర్‌కని ఒక 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 స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్‌ని బట్టి నేను ఓకే చెప్తాను. ఎందుకంటే ఆయన హి నో వాట్ హి ఈస్ డూయింగ్. నీకు కూడా. ఇదే క్వశ్చన్. సేమ్ ఆన్సర్. లైక్‌వైస్. The thing is, the beauty is that both our career paths also has taken the same career path. So అంటే ఏం ఆన్సర్ ఇస్తుందో అది సేమ్. నాకు కూడా అప్లికేషన్ సేమే. నేను ఆ క్వశ్చన్ అడిగితే దానికి ఒక అప్లికేషన్ లాగా సేమ్. అంజయ్ గారు, ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు గేమ్ చేంజర్ చేశారు, అటు మదగద చేశారు, అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఆ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం. అంతేనా క్వశ్చన్? ఓకే. వచ్చుంటే బాగుండేది కదా. మీ ఫీల్ మిక్స్డ్ ఫీలింగ్ కదా. ఇప్పుడు అంటే ఒక యాక్టర్‌గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా! ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అనే దాని మీద మనకిచ్చిన వర్క్ అక్కడితోటి అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తపన. దానికోసం ప్రమోషన్స్‌కి వెళ్ళడము, ఆడియన్స్‌కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో కొన్ని మూవీస్ మనం పర్సనల్‌గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను గేమ్ చేంజర్‌లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరు ఆ సినిమా బాలేదని చెప్పలేదు ఇప్పటివరకు. మంచి సినిమా. మంచి సినిమా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది. సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు. విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిట్ల గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడుకోవాలి. అండ్ sometimes we get hurt. It hurts so badly. So that's all it is. Yeah. అంజలి గారు. Last call for passengers on flight Aerolíneas. ఓసారి మస్తీ చేద్దామా నీ హొయల్లో. సురేష్ గారు. నమస్కారం. ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకే కదా క్వశ్చన్. సంక్రాంతికి చాలా హ్యాపీ. ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగా బాగపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ మదగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆర్ ఫుల్. వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు. ఇక్కడ తమిళ్లో కొట్టారు కానీ అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక పొంగల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్. అది సమ్టైమ్స్ ఇట్టట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హవ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఫార్ దట్స్ కమ్ అవుట్ డ్యూరింగ్ పొంగల్ ఆర్ సంక్రాంతి ఈస్ డన్ వెల్ ఫర్ మీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది.
తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఇది చాలా టైం అయిపోయింది. అంతంత ఫీలింగ్ చేయలేదు. ఇంకా అంతే. రిలీజ్ అవుద్దో అవదో తెలియదు అంటే ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అవును. అయితే బాగుంటుంది అవును. అవ్వాలి So, ఇది చాలా టైం అవుతుందేమో. అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా నో ఎప్పుడైనా? యాక్చువల్లీ వెన్ ఐ గాట్ ద కాల్ ఫస్ట్ సేయింగ్ దట్ సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే ఎప్పుడు చూసే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఇయర్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది and then Anjali came and we met and we started doing promotions, they're like, oh my god, this movie is actually coming out. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because స్వీట్ సర్ప్రైజ్. yeah, it's a sweet surprise. Yeah, ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్, దానివల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ ఆ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వచ్చినాయి. స్టేట్మెంట్ సో అది అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మన అడుగుతారు దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయటకు వచ్చాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ డేట్, రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మన ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చెప్పిస్తారు, అది సినిమాలు చూసేటప్పుడే తెలుస్తుంది. ఈ సీన్ లేదా, ఓకే ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు, అక్కడ అడగండి. సరే, మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే, తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి అంటే మీరే హీరో సినిమాకి, అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. అంటే మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్కి వస్తానని ఊహించినప్పుడు అవి చూసినప్పుడు అబ్బా ఇంకా బాగా చేస్తే మనం చేస్తే బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమన్నా బ్రెత్ తీసుకోండి. అడుగుతా. I don't think both of us have any regrets if the way our paths have gone into cinema. I think అంటే వాట్ ఇఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది ఎప్పుడు ఎలా అయిపోతుందో ఎవరు తెలియదు. లేదు యాక్చువల్ గా వాట్ ఇఫ్ ప్రాబ్లమా? నోడా ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫర్ యూ డా. సో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్ కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్కి ఆ ప్లేస్కి ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన ఆ బడ్జెట్లు అవి పెడుతున్నారు యూజువల్గా. అంటే ఎందుకంటే మూవీస్ బిజినెస్ కదా, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి, ప్రాఫిట్లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులనే రావాలి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులనే రావాలి అంటే ఆ హీరోయిన్కి మ్యాక్సిమం కెపాసిటీ ఉంటే కానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు, మీరు ఒక పర్టికులర్గా కాస్ట్ అనుకుంటారు. సో ఆ హార్డ్ వర్క్ టేక్స్ అస్ టు దేర్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో సంక్రాంతికి వచ్చింది, 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతను జోనరు. అయితే ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా, ఎంటర్టైన్మెంటేనా? ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టికులర్గా మీరు అన్న ఆ ప్యాటర్న్లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్లో తీసిన మూవీ ఆ ఫార్మాట్లో ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్ కంటున్నా, ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్కి నేను పర్సనల్గా విట్నెస్ చేసింది, వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూశాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. నేను పర్సనల్గా చూసింది నేను ఈ మూవీలోనే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అడిగిన మీరు క్వశ్చన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ సాంగ్ అండ్ కామెడీ. అంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ సాంగ్ చాలా పెద్ద హెల్ప్ చేసింది. సో ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పుడు కూడా. అండ్ ఆ పల్స్ సేమే, మనం వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు అనేది వరలక్ష్మి గారు